హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి బెస్ట్ కోర్స్ ఏంటో అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్కి విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఒక టాపిక్లోకి అయితే వెళ్దాం. ప్రజెంట్ జాబ్ మార్కెట్లో మీకు దగ్గర స్కిల్ ఉన్నప్పటికీ కూడా కెరియర్ గ్యాప్ వల్ల కొంతమంది హైర్ చేసుకోవట్లేదండి. సో ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా మేనేజ్ చేయొచ్చు. సో స్కిల్ నేర్చుకుంటున్నారనో, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారనో, లేక మీకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఇట్లా కెరియర్ గ్యాప్ వచ్చిందని మెన్షన్ చేయొచ్చు. వాటెవర్, మీ కెరియర్ గ్యాప్ అనేది జెన్యూన్గా ఉంటే 2 ఇయర్స్, 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. మీకు మంచి స్కిల్ ఉండి మీరు ఏదైతే స్కిల్ గెయిన్ చేసుకున్నారో దాని రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ అనేవి మీ రెజ్యూమేలో ఉంటే కనుక 2 ఇయర్స్, 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. సో వాటెవర్, మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కెరీర్ గ్యాప్, ఏ కోర్స్ నేర్చుకోవాలి, లైక్ బెస్ట్ కోర్స్ గురించి తెలుసుకుందామండి. సో ఐటీ కోర్సెస్ ఫర్ క్విక్ ఎంట్రీ, మీరు త్వరగా ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ కోర్సెస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉందండి. ఇది ఒక బిగినర్ ఫ్రెండ్లీ ఐటీ ఫీల్డ్ అండి. ఈ టెస్టింగ్ అనేది లెస్ కోడింగ్ రిక్వైర్డ్. మీకు కోడింగ్ అంతగా రాకపోయినా పర్లేదు, సో కనీసం బేసిక్స్ అయితే తెలియాలి. ప్రజెంట్ ఐటీ కంపెనీస్లో టెస్టింగ్ వాళ్ళకి చాలా హై డిమాండ్ అయితే ఉంది. సో ఈ టెస్టింగ్కి సూటబుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి పైథాన్. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆటోమేషన్లో, డేటా అనాలిసిస్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్మెంట్, ఇలా వేరియస్ డొమైన్స్లో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో మీరు ఒక ఐటీ కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుందండి. సో ఐటీ కెరియర్స్కి పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది ఒక గుడ్ ఎంట్రీ. ఈజీ టు లెర్న్, ఈజీ టు యూజ్ అండి పైథాన్ ప్రోగ్రామింగ్. అండ్ డేటా అండ్ అనాలిటిక్స్ కోర్సెస్కి కూడా లైక్ టూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, బేసిక్స్ పైథాన్ అయితే తెలియాలి. చాలా ఇండస్ట్రీస్లో ఈ టూల్స్ వచ్చిన వాళ్ళకి మంచి పొజిషన్స్లో ఉంటున్నారండి డేటా అనలిస్ట్ జాబ్ రోల్స్లో, లైక్ బిజినెస్ అనలిస్టులు కూడా. సో వీళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ అనలిసిస్ మీద ఫోకస్ చేస్తారు. డాక్యుమెంటేషన్స్కి అంటే వీళ్ళకి వచ్చిన డేటా యొక్క ఇన్సైట్స్ బట్టి వీళ్ళు డెసిషన్స్ అయితే తీసుకుంటారు. బిజినెస్ అనలిస్ట్ జాబ్ రోల్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో నాన్ కోడింగ్ అండ్ క్రియేటివ్ కోర్సెస్ లైక్ డిజిటల్ మార్కెటింగ్, ఎటువంటి కోడింగ్ అవసరం లేదండి. సో వీళ్ళు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమేషన్, ఎస్ఈఓస్ మీద వర్క్ చేస్తారు. సోషల్ మీడియా మార్కెటింగ్ మీద, యాడ్స్ మీద ఉంటారు. సో ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. రిమోట్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్లో. యూఐ యూఎక్స్ డిజైనింగ్. సో మీకు కొంచెం క్రియేటివిటీ స్కిల్స్ ఉంటే కనుక మీరు అప్లికేషన్స్ డిజైన్ చేయొచ్చండి. డిజైన్ యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్స్. సో లైక్ వీళ్ళు నేర్చుకోవాల్సిన టూల్స్ లైక్ ఫిగ్మా అండ్ అడోబ్. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వస్తే సరిపోతుంది. రెండు నేర్చుకోవాలన్న రూల్ ఏం లేదు. సో ఫిగ్మా అనేది కొంచెం ఈజీ టు యూజ్ అండి. అడోబీ ఎక్స్డి అనేది కొంచెం ప్రీమియర్ మాట. సో వాట్ ఎవర్, మీ దగ్గర క్రియేటివ్ స్కిల్స్ ఉంటే కనుక మీరు యూఐఎక్స్ డిజైన్ వైపు అయితే మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. సో ఫైనల్ అడ్వైస్ ఒకటే ఇవ్వాలనుకుంటున్నానండి. లైక్ కెరియర్ గ్యాప్ని ఎట్లా తీసుకురావాలి, కెరియర్ గ్యాప్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ గ్రోత్ ఉన్న స్కిల్ అనేది నేర్చుకోండి. దాని రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ అనేవి బిల్డ్ చేయండి. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయండి. మీ రెజ్యూమే అప్ టు డేట్ పెట్టుకోండి. ఒక రెజ్యూమే మంచిగా బిల్డ్ చేసుకోండి. మీరు ఏదైతే జాబ్కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్స్లో ఉన్న స్కిల్స్ అనేవి మీ రెజ్యూమేలో ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. సో ఒకవేళ లేకపోతే కీ స్కిల్స్ హైలైట్ చేసుకోండి మీ రెజ్యూమేలో. సో గ్యాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. కెరీర్ గ్యాప్ అని చెప్పేసి రెజ్యూమేలో మెన్షన్ చేయండి. నాట్ ఎన్ ఇష్యూ. వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఒక ఒపీనియన్ కలుగుతుంది మీ మీద. సో కెరీర్ గ్యాప్ ఉండడం వల్ల ఐటీ ఇండస్ట్రీకి రాలేము అనేది ఏం లేదండి. ఓకేనా, కెరీర్ గ్యాప్ అనేది ఒక ఎండ్ కాదు. ఓకేనా, స్కిల్ అప్గ్రేడ్ చేసుకుని మళ్ళీ మీ కెరీర్ రీస్టార్ట్ చేయొచ్చు. స్కిల్స్ ప్లస్ కన్సిస్టెన్సీ ఈక్వల్ టు న్యూ కెరీర్ ఆపర్చునిటీస్ అండి. మీకు దగ్గర స్కిల్ ఉండి కన్సిస్టెన్సీ ఉంటే కనుక చాలా కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకేనా. సో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మార్చ్ 25 నుండి అయితే కండక్ట్ చేస్తున్నామండి. 45 days కోర్స్ డ్యూరేషన్.
ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేశామండి. ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా ఇది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అండి. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుగు లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ తో కండక్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి. ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, వీటితో పాటు రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉందండి. అండ్ మీరు ఒకవేళ ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ సబ్మిట్ చేస్తే ఫ్రీ డెమో అనేది మీరు చెక్ చేయొచ్చు. ఫ్రీ డెమో చూడండి, నచ్చిన తర్వాతే ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు తెలుగు లాంగ్వేజ్ లో నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.